నమస్తే అశోక్ గారు. సో ఏంటి షర్మిల మొన్నటిదాకా సైలెంట్ అయిపోయారు అనుకున్నాం. మళ్ళీ విజయసాయిరెడ్డి రాజీనామా తర్వాత వాళ్ళిద్దరు భేటీ కావడంతో ఒక్కసారి మళ్ళీ రాజకీయానికి సంబంధించిన అంశాలన్నీ పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఏంటి ఈ వివాదం? అంటే షర్మిల గారు ఒక్కొక్కరికి ఒక జ్ఞాపకం ఉంటుంది. అంటే మీకు ఇంటర్వ్యూలు చేయడం వ్యాపకం, నాకు విశ్లేషణ చేయడం వ్యాపకం. షర్మిల గారికి జగన్మోహన్ విమర్శించడం వ్యాపకంగా మార్చుకుంది. వ్యాపకంగా మారిపోయిన తర్వాత ఇంకా అది కంటిన్యూ అవుతుంది. ఓకే. ఎందుకంటున్నానంటే ఈ మాట ఇది అసందర్భం. రెండు రకాల అసందర్భాలు. ఒకటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఏ రాజకీయ పార్టీ అయినా సస్టైన్ కావాలంటే రాజకీయాల్లో తన లక్ష్యం అధికారంలో ఎవరుంటే వాళ్ళు. తెలుగుదేశం ఉంది కాబట్టి తెలుగుదేశం అనట్లా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో జగన్మోహన్ రెడ్డి. పవర్లో ఉన్న పార్టీకి ప్రత్యామ్నాయంగా రాజకీయాలు చేస్తేనే మనం సక్సెస్ అవుతాం. ఓకే. పవర్లో ఉన్న పార్టీని వదిలేసి ప్రతిపక్షాన్ని తప్పు చేయొచ్చు, ఒప్పు చేయొచ్చు, వాళ్ళు రైట్ అనాల్సిన అవసరం లేదు. దాన్ని టార్గెట్ చేస్తే నష్టపోతాం. ఓకే. రెండు రకాలు. ఒకటి, ప్రతిపక్షంలో ఉన్న పాత్ర వాళ్ళకే ఉంటుంది, ఇండైరెక్ట్గా అధికార పార్టీ ముద్రపడుతుంది, ఆ గ్లామరే మనకు అంటుకోదు, ఉభయపరిష్టత్వం అవుతుంది. కాబట్టి షర్మిల గారు వ్యవహరిస్తున్న తీరు వల్ల కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోపం ఉన్న షర్మిల గారికి ఆ కోపాన్ని ఎట్ట తీర్చుకోవాలి అంటే రాజకీయాల్లో ఎప్పుడు కూడా టార్గెట్ చేయడం అంటే మనం సక్సెస్ అయ్యేట్టుగా ఉండాలి. ఇప్పుడు షర్మిల టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకున్నా ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పవర్ఫుల్గా ప్రతిపక్ష పాత్ర పోషించాలి. ఓకే. అప్పుడు ఏమవుతుంది? అధికారంలో ఉండే వాళ్ళకి అధికారం అడ్వాంటేజ్, వాళ్ళ ఓట్లు వాళ్ళకు ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్న ఓట్లే కాంగ్రెస్కైనా కమ్యూనిస్టులకైనా ఎవరికైనా వైసీపీ కన్నా రావాలి. ఇప్పుడు వైసీపీ కన్నా కాంగ్రెస్ బాగా ఫైట్ చేసింది అనుకోండి, ఆయన బెస్ట్ కదా అనుకుంటారు. మెల్లిమెల్లిగా క్రమం తప్పిపోతుంది. అటు జగన్మోహన్ రెడ్డిని డిఫేమ్ చేయాలన్నా జగన్ కన్నా ఎక్కువ పోరాడాలి అధికార పార్టీ మీద. కాబట్టి ఎప్పుడు కూడా అధికార పార్టీ మీద పోరాటం చేయడం ద్వారానే మనం ప్రతిపక్షానిగా నిలబడతాం. ప్రతిపక్షంలో నువ్వు బలంగా నిలబడితే జగన్ వీక్ అవుతాడు. నిజంగా జగన్మోహన్ రెడ్డి మీద షర్మిల గారి కోపం తీర్చుకోదలుచుకుంటే ఆయన కన్నా బాగా పోట్లాడాలి. ఇప్పుడు ఆ సూత్రాన్ని మర్చిపోయింది. మర్చిపోయి 4 విమర్శలు చేస్తే దాంట్లో 3 విమర్శలు జగన్, 1 విమర్శ అధికార పార్టీ. దానివల్ల ఏమైంది? జగన్ పని ఈజీ అయిపోయింది. ఆమె చంద్రబాబు నాయుడు గారు టచ్లో ఉన్నారు, చంద్రబాబు గారు మార్గదర్శకంలో పనిచేస్తున్నారని ఉండకపోవచ్చు, చాలా ఈజీ అయిపోతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే విజయసాయిరెడ్డి గారు షర్మిలను కలిసిన తర్వాత ఏదో గతంలో ఆస్తులకు సంబంధించి మేము మాట్లాడింది ఇది, ఆయన ఇది చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి నన్ను బలవంతంగా మాట్లాడమని చెప్పాడని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. సో ఇవి రాజకీయంగా జగన్ని దెబ్బతీసే అంశాలు కదా. అంటే ఒకటి, షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్తుల విషయంలో తగాదా వచ్చింది. ఆ సందర్భంగా ఆమె మౌనంగా ఉండకుండా ఒక 2-3 పేర్లు చెప్పింది. వీళ్ళ ముగ్గురు సాక్షులని, సుబ్బారెడ్డి గారు ఈసారి ఇంకా ఎవరు చెప్పారు, పేర్లు చెప్పారు. అప్పుడు అనివార్యంగా వాళ్ళు స్పందించారు. ఎవరు? సుబ్బారెడ్డి గారు కావచ్చు, విజయసాయిరెడ్డి గారు కావచ్చు, స్పందించారు. గట్టిగానే స్పందించారు. జగన్ కన్నా ఎక్కువ స్పందించారు. ఆమె చెప్పేదంత అబద్ధాలు, ప్రమాణాలకు కూడా సిద్ధపడ్డాడు విజయసాయిరెడ్డి గారు. అట్లాంటి విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు రాజీనామా చేసి రాజకీయాల నుంచి బయటపడిపోయాడు, రాజీనామా చేశాడు. షర్మిల గారిని కలిసినట్టుగా వార్తలు వచ్చింది, అది ధృవీకరించారు. షర్మిల గారిని కలిసిన సందర్భంగా ఆయన ఆవేదన చెందినట్టు, జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదో చెప్పమంటే గట్టిగా పిలిచి ఎట్లా మాట్లాడమని చెప్పాడు, చాలా బాధ వేసింది మీ మీద విమర్శ ఆయన అన్నట్టు, ఆయన బాధను చూసి వేదన చెందినట్టు, ఆమె అధికారికంగా చెప్పినట్టు ఎక్కడ కనపడలేదు, ఆమె పేరుతో ప్రచారం జరుగుతాం. ఇప్పుడు షర్మిల గారు ఈ మాట అన్నప్పుడు విజయసాయిరెడ్డి గారి మీద ప్రెజర్ పెరుగుతుంది. ఏం ప్రెజర్ పెరుగుతుంది? ఒకటి, ఆ రోజు రాజీనామా చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎలాంటి విమర్శలు చేయకపోగా బలమైన నాయకుడని, నాలంటి వాళ్ళు 1000 మంది పోయినా ఇబ్బంది లేదని చెప్తూ తన జగన్ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న మీడియాగా మారిన వాళ్ళందరినీ విమర్శించాడు. ఇప్పుడు రెండో వ్యాక్స్లో మనం స్పందించాడు. జగన్మోహన్ గారి విశ్వసనీయత ఉండేవాళ్ళు ఉంటారు, పోతారు కదా, నాకు విశ్వసనీయత అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను వద్దనుకున్నాను, రాజీనామా చేశానని చెప్పాడు. ఇప్పుడు ఆ విశ్వసనీయత పదం వాడాడు కాబట్టి ఇప్పుడు ఆయనకు ఒక బాధ్యత ఉంది. ఇప్పుడు షర్మిల గారు చెప్పింది నిజమా? మీరు బాధపడితే ఆమె బాధపడుతుందా, లేదా మీ పేరు చెప్పి ఆమె బాధపడుతుందా? చెప్పాలి. ఇప్పుడు నిజం చెప్తే కొంత చర్చకు వస్తుంది. అక్కడ చెప్పకపోతే షర్మిల గారు చెప్పింది నిజం కాదని అర్థం. కాబట్టి షర్మిల గారు, విజయసాయిరెడ్డి గారు చెప్పాలి కదా, విజయసాయిరెడ్డి గారు స్పందించి అవును షర్మిల చెప్పింది నిజమే, నేను బాధపడింది నిజమే అని చెప్పాలి. చెప్తే నిజం అయిపోదు. వరిద్రేమాడు ఊరికేం తెలుసు, కొంత నమ్ముతారు జనం నిజమే ఉంటుందేమో అని. నమ్మేవాళ్ళ కోసం నేను చెప్పేది. ఇప్పుడు ఆయన ఇద్దరు కలిసి అబద్ధం చెప్తే మనం ఏం చేయలేం కదా. అసలు ఏమీ మాట్లాడకపోతే ఆ విషయం లేదని అర్థం, లేదని అర్థంగా నేనైతే చూస్తాను. కానీ ఇప్పుడు షర్మిల గారు దీన్ని మాట్లాడడం ద్వారా ఇప్పుడు
ఏం లాభం? కుటుంబ ఆస్తి తగాదాలు న్యాయపరంగా పోరాడాలి, లేకపోతే బలవంతంగా తీసుకోదలుచుకుంటే నీ అవసరం ఏంటో జగన్ చూపించాలి. ఫస్ట్ షర్మిల యాక్టివ్గా పనిచేసి నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిపక్షపాత సమర్థవంతం పోయిస్తే నష్టపోయేది జగనే. అప్పుడు జగన్ నష్టపోయినాడు అనుకో, ఏదో సమస్యగా ఉందని షర్మిల గారితో ఏదో చూడు మా నాకు నష్టం కదండి అప్పుడు చెప్పుకోవచ్చు. బ్లాక్మెయిల్ అందామా దాన్ని ఏమన్నా అందాం. రాజకీయంగా బలపడ్డది షర్మిల గారు, రాజకీయంగా బలపడితేనే వాళ్ళ అన్న ఆయనకు భయపడతాడు రాజకీయాల్లో. కాబట్టి ఎన్ని వ్యాఖ్యలు చేసినా పట్టించుకోడు, ఇంకా స్పందించడు. ఇప్పుడు జరగాల్సిన నష్టం జరిగింది కాబట్టి ఇంక పట్టించుకోడు. ఎందుకు ఈ రేంజ్ లో టార్గెట్ చేయాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి షర్మిల? మళ్ళీ అంటే అయిపోయిన దాన్ని మళ్ళీ పదే తీసి పదే జగన్మోహన్ రెడ్డి విధంగా అలా చేశాడు ఇలా చేశాడు, లేదంటే మా అమ్మ మీద కేసులు పెట్టారు, ఆయనకు కూడా తల్లే కదా. సో ఎందుకు ఈ పదే వాదన చేయడం? అంటే డీఫేమ్ చేయడానిక, ఇంకా డిగ్రేడ్ తగ్గించడానికి? అసలు వాళ్ళ మీద కేసు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కేసు ఏముంది? మనకు కంపెనీ యాక్ట్ ప్రకారం షేర్ని బదలాయింపు చేశారు. అది షర్మిలా గారికి షేర్లు ఇలా అయినా షర్మిలా గారికే ఇచ్చింది కాబట్టి వారి తల్లి మీద ఇచ్చాడు. బస్ ఆయన కేసులు ఉండడం ఈ కారణాలు ఇచ్చా బదిలీ చేయడంలో ఉన్న ప్రాబ్లం చేస్తూ ఆయనకు కొన్ని ఆస్తులకు సంబంధించినంత వరకు కోర్టులో కేసు నడుస్తుంది, సిబిఐ కేసు నడుస్తుంది. అది అయిన తర్వాత బదలాయింపు చేస్తాము. చెల్లి యొక్క విశ్వాసాన్ని పొందడం కోసం బస్ అప్పటికే వాళ్ళ మధ్య చిన్న గ్యాప్ వచ్చినది. గ్యాప్ వచ్చినప్పుడు రాతపూర్వకంగా రాసుకుంటారు. రాయడం ద్వారా విశ్వాసాన్ని కలిగిస్తారు. కోపం వచ్చింది కాబట్టి విడిపోయినారు కాబట్టి కొంత ఎవరేమో అనే అనుమానం గడిచి కోసం ఇచ్చారు. ఆమె పేరు మీద ఇస్తే కష్టం కాబట్టి చెల్లి పేరు మీద, చెల్లి కోసం ఆయన పేరు మీద రాశారు. అది ఇద్దరు కమిట్మెంట్ ఉంది. అయితే ఇప్పుడు లేటెస్ట్గా అయితే ఒరిజినల్ బాండ్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ బాండ్లు అటు సబ్మిట్ చేస్తారు. షేర్ బాండ్స్ ఉంటాయి కదా, అది ఇంట్లోనే ఉన్నాయి. ఎవరింట్లో? జగన్ గారి ఇంట్లో ఉన్నట్టున్నాయి. నాకు షర్మిల గారు మాట్లాడిందని బట్టి మనకేమో సమాచారం సాక్ష్యం లేవు అని చెప్పాయి. ఇప్పుడు ఆయన ఏం చేసింది, బదలాయింపు ప్రక్రియ ప్రారంభించారు. ఈ బాండ్స్ పోయినాయని చెప్పినారు, మిస్ అయినాయని. కాబట్టి ఆయన దాన్ని చెప్పాడు, నా దగ్గర బాండ్స్ ఉన్నాయి, ఆమె రాజకీయం ఆమె మీద ప్రేమతో వాత్సల్యంతో ఇచ్చాను, ఇప్పుడు ఆమె ఆ రెండు పోయినాయి ఆమె వ్యవహరించిన తీరు వల్ల, మళ్ళీ వస్తే అప్పుడు ఇస్తాను, అంతవరకు ఇవ్వద్దని స్పష్టంగా చెప్పినాడు. అది కేసు ఎట్లా అవుతుంది? ఒకవేళ అది నిబంధనల వ్యతిరేకంగా బదలాయింపు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది కదా. ఆ తల్లి చెల్లి ఎవరైనా సరే అన్నను కానీ కొడుకుని కానీ జైలుకి పంపించచ్చా? ఆ డౌట్లు కూడా తీరుతారు. కాబట్టి అక్కడ గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ క్రమంలో ఆయన ఇచ్చాడు. ఇది పరిష్కారం, దీన్ని కోర్టులో పరిష్కరించుకోవాలి, లేదా అభిమానంతో పరిష్కరించుకోవాలి, లేకపోతే మీ అవసరం సృష్టించి పరిష్కరించుకోవాలి. బస్సు అవసరం సృష్టించాలనుకున్నట్టున్నారు. గట్టిగా మాట్లాడితే భయపడన్నా ఇస్తారని అవసరం, ఆ అవసరం జగన్ దగ్గర కుదరదు.